కేవలం నీ జీవితాన్ని మార్చుకో, దేవుణ్ణి పట్టుకో, దేవుణ్ణి వెతుకు. ఇప్పటిదాకా చేసింది చాలు. అన్నం లేదని దేవుడు వెతికే పరిస్థితుల్లో దేవుడు నీకు ఏ లోటు రానివ్వడండి. లోకంలో నువ్వు దేనికోసం వెతుకుతున్నావో దానికోసం వెతుకుతున్నప్పుడు నీకు ఆకలి వేయచ్చు, దాహం కలగచ్చు, నీకు అవసరాలకు కొదువై ఉండొచ్చు. కానీ దేవుని వెతికేటప్పుడు ఏ కొదువ ఉండదండి. దేవుని వెతుకుతున్నావంటే దేవుడు నీకు అన్నీ సమకూర్చే పెడతాడు. దేవుణ్ణి వెతుకుతున్నావంటే ఆయన ఏమీ సంరక్షణ ఇవ్వకుండా నా రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అని ఎందుకు అంటాడు? ముందు 4 డబ్బులు జోలు వేసుకుని అప్పుడు వెతుకు అని చెప్పాలి. 4 బాటిల్ మంచినీళ్ళు పట్టుకుని అప్పుడు నన్ను వెతకాల అని చెప్పాలి. కానీ ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన వెతికే ప్రయత్నం నీకుంటే నీ ప్రయత్నంలో నువ్వు అలసిపోకుండా నిన్ను బలపరిచే శక్తి ఆయనకుంది. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని ఆ యవనస్తుడి వలె నన్ను ఎతకమంటున్నారు, ఇప్పుడు నేను ఎలా సువార్త చేయగలను, ఇప్పుడు నేను ఏం మాట్లాడగలను అని నువ్వు అనుకుని వాళ్ళలాగా మనసు నొచ్చుకుని వెనక్కి వెళ్ళిపోతే నీ జీవితం వెనకగానే ఉంటుంది. పరలోక రాజ్యంలో నీకు ప్రవేశం ఉండదు. దయచేసి గమనించి గుర్తించి దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా సమయాన్ని వృధా పర్చాను, దుష్టుల దగ్గర నడిచానేమో, అపహాసకులు కూర్చుండే చోట కూర్చున్నానేమో, వాటికి సంబంధించిన వాటి వైపు నా చెయ్యి చాచానేమో, ప్రభువా రైతు నన్ను క్షమించండి, ఇక నుంచి నేను వెతుకుతాను ప్రభువా అని ఒక పశ్చాత్తంతో నువ్వు వెతుకుతే ఎప్పటికీ ఆయన దొరుకుతాడు, ఎప్పటికీ ఆయన కనబడతాడు. కనబడలేకున్నట్లు నేను మాయా స్వరూపిని కాదు, మొర్రపెట్టుడు నేను ప్రత్యుత్తరం ఇస్తాను. నన్ను వెతకండి నేను దొరుకుతాను, నా యొద్దకు రండి నేను మీ యొద్దకు, నా వైపు మీరు చూడండి నేను తలుపు తీస్తాను. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడండి? ఇదిగో తలుపు తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం వింటే. ఆయన వెతికితే కదా ఆయన స్వరం వింటాం. ఆయన వెతకకుండా ఎక్కడో వెతుకు ఆయన స్వరం మనకు ఎలా వినబడుతుంది? నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును సరి చేసుకో.